కాదు. అత్తేం చెప్తే అదే కుదురుతది. అత్తేం చెప్తే అదే జరగాలి. ఆ అబ్బాయి, ఈ అబ్బాయి ఇద్దరు స్టేటస్‌లు పెట్టి నో నెగెటివ్ పీపుల్ కెన్ కమ్ బిట్వీన్ అస్ టు బ్రేక్ అవర్ బాండ్ అన్నట్టు. ఇద్దరు కలిసి గేమ్ ఆడిండొచ్చు. ఆ అబ్బాయి ఎప్పుడైతే ఈ బెస్ట్ ఫ్రెండ్‌తో కజాకిస్తాన్‌లో కలిసి ఉన్నప్పుడు ఎవ్రీబడీ ఈస్ లైక్ వాళ్ళిద్దరేమన్నా గేసా? అప్పుడు లాయర్ చెప్పాడు దట్ ఇలాంటి కేసెస్ నేను చాలా చూసాను. వీళ్ళ మైండ్ సెట్ ఎలా ఉంటదంటే, ఇక్కడ ప్రేమ చూపిస్తే దగ్గర అవ్వాల్సొస్తదేమో, మంచిగా ఉంటే దగ్గర అవ్వాల్సొస్తదేమో. ప్రూఫ్ ఉందా ఎంబీబీఎస్ ఫేక్ సర్టిఫికేట్? ప్రతి ఒక్కటి ప్రూఫ్స్, ప్రతి ఒక్కటి రికార్డింగ్స్. హలో ఎన్ఆర్ఐ పెళ్లిగోల లిసనర్స్, దిస్ ఇస్ నాని. పాడ్ విన్నప్పుడు నేను ఎలా ఫీల్ అయ్యాను, వాట్ హ్యాపెన్ టు హర్ ఇస్ టోటలీ అన్ఫేర్ అని మీరు కూడా అలానే అనుకుంటున్నారని అనుకుంటున్నా. ఒక చిన్న రిక్వెస్ట్ అండి, ఈ 2+ ఇయర్స్ ఆఫ్ పాడ్కాస్ట్ జర్నీలో ఒక్కసారి కూడా సబ్స్క్రైబ్ అని ఎప్పుడూ అడగలేదు, బట్ ఇప్పుడు ఫస్ట్ టైం అడుగుతున్నాం. సో ఫార్ జస్ట్ యూట్యూబ్లోనే మనకి 3,50,000 యూనిక్ వ్యూవర్స్ ఉన్నారు, కానీ అందులో సబ్స్క్రైబ్ చేసింది మాత్రం ఓన్లీ 6,000. సో ప్లీజ్ కన్సిడర్ సబ్స్క్రైబింగ్. నాకు మా టీంకి డెఫినెట్గా చాలా ఎంకరేజింగ్ అనిపిస్తుంది. ఇంకెందుకు ఆలస్యం, ఎపిసోడ్లోకి వెళ్ళిపోదామా? ఇంటికి లగేజ్ పంపించేసారు. నా లగేజ్ అంతా. వాళ్ళ ఇంట్లో ఉన్న లగేజ్ అంతా ఒక పెద్ద ట్రక్‌లో ఇంటికి పంపించేసారు. ఎంత పెద్ద మూవ్ అనిపించింది. మా పేరెంట్స్ అంతా చాలా షాక్ అయ్యారు. అసలిప్పుడు ఏమైందని లగేజ్ అంతా ఇంటికి పంపించనీకి. ఇంకప్పుడు ఇమ్మీడియేట్‌గా కాల్ చేసి ఇది కరెక్ట్‌గా ఆ అబ్బాయి అసలు ఇక్కడ లేనే లేడు. కంప్లీట్ త్రూ ఔట్ ఆల్ థిస్ కన్వర్జేషన్స్ తను కజాకిస్తాన్‌లోనే ఉన్నాడు. ఇండియాకే రాలేదు అన్నట్లు. అన్ని కాల్స్‌లోనే. అండ్ ఇప్పుడు తను ఇక్కడ లేకుండా వాళ్ళ ఇంట్లో వాళ్ళ మదర్ అండ్ వాళ్ళ బ్రదర్, ఇంక బ్రదర్ వాళ్ళ వైఫ్ వీళ్ళు ముగ్గురే వాళ్ళ ఇంట్లో ఉన్నారు. ఇంక వాళ్ళ బ్రదరే ఇంక దగ్గరుండి పంపించుండాలి ఆ లగేజ్ మొత్తం. ఇంక మా పేరెంట్స్ మాట్లాడి మేము వస్తాం, మాట్లాడతాము, ఇది కరెక్ట్ కాదు అని చెప్పేసి లగేజ్ వెనక్కి పంపించేసి ఇంక మరుసటి రోజు మా పేరెంట్స్ ఎళ్లారు మాట్లాడడానికి. అప్పుడు ఏమన్నారు అంటే, నేను 2 డేస్ లో వస్తానని రాలేదు, నాకే పొగరెక్కువ, ఈ గొడవ వేసుకుంటది, అబ్బాయి బిజీగా ఉన్నాడు, అమ్మాయి అత్తగారి ఇంట్లో ఉండాలి, మీరెందుకు అమ్మాయిని పంపియలేదు, మీరెట్లా పెట్టుకుంటారు ఇంట్లో. తను చెప్పడం ఏంటంటే, లగేజ్ పంపిస్తే అన్న అప్పుడైనా నేను పరిగెత్తుకుంటే ఇంటికి వచ్చి పడతాను అన్నట్లు, అనే సెన్స్ లో లగేజ్ పంపించాను అన్నట్లు చెప్పడం. వాళ్ళే భయపడి ఇంటికి వస్తారు అన్నట్లు. ఇట్స్ లైక్ మాట్లాడి సాల్వ్ చేసుకొని ఇంటికి రా అంటే అది అయిపోతుంది. బట్ ఏదో బెదిరించి మేము భయపడి వెళ్ళాలి అన్నట్లు వాళ్ళు అనుకున్నారు. ఐ వాజ్ లైక్, నేను చాలా హర్ట్ అయ్యాను దట్ నేనైతే రాను, మీరు వెళ్ళి మాట్లాడేసి రండి అని. తను వస్తేనే నేను ఇంటికి వస్తాను అని చెప్పేసి. తనేమో క్విక్ క్వశ్చన్, మీకు తెలిసినంత వరకు మీ బెస్ట్ నాలెడ్జ్ లో వాళ్ళ ఫైనాన్షియల్ స్టేట్ ఏంటండి? లైక్ మిడిల్ క్లాస్, అప్పర్ మిడిల్ క్లాస్, రిచ్, వెరీ వెల్దీ? యాక్చువల్లీ వాళ్ళ ఫ్యామిలీ అయితే మిడిల్ క్లాస్ లాగానే, బట్ వాట్ హీ స్పెండ్స్ ఆల్ లుక్స్ లైక్ రిచ్ లాగా చేస్తాడు. వాళ్ళు ఉండేది ఒక రెంటెడ్ హౌస్ లో, పే చేసేది 7,000 రెంట్. వాళ్ళ మదర్ ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ అండ్ వాళ్ళ తమ్ముడు లైక్ హీఈస్ ట్రైయింగ్ టు సెటిల్ అన్నమాట. ఏదైనా బిజినెస్ ప్లాన్స్ ఉంటే చూసుకోవడం, ఇంకా ట్రైయింగ్ టు సెటిల్ అన్నట్లే. ఇతను ఇంకా ఏమంటే లైక్ ఈ డిసెంబర్ లో అవ్వచ్చు, ఇంటికి రావడం అవ్వచ్చు, అప్పుడంతా తనకి మనీ ఏదో బ్లాక్ అయింది, నెట్ రావట్లేదు అన్నట్లు నా క్రెడిట్ కార్డ్స్ వాడుకునేవాడు. యాక్చువల్లీ ఆ లిమిట్ 1,00,000 ఉంటే 1,00,000 వాడేసుకునేవాడు. ఆల్మోస్ట్ అది యాక్చువల్లీ 1 మంత్ టైం వస్తుంది కదా పే చేయని, కానీ పే చేసేవాడు కాదు. నేను ఐ వాజ్ లైక్, నాకు అడగడం మొహమాటం, సరే 1 మంత్ తర్వాత ప్లీజ్ మళ్ళీ ఇంట్రెస్ట్ పడుతుంది పే చేయి అన్నట్లు నేను అడగడము. తను చేస్తా యాక్చువల్లీ ఇక్కడ స్టక్ అయింది, ఈ కార్డ్స్ బ్లాక్ అయినాయి, ఇవి ఇట్లా ఈ ట్రాన్సాక్షన్ లో ఉండిపోయినాయి, ఏదో ఒకటి చెప్తాడు. ఆ మినిమం అమౌంట్ ఆల్మోస్ట్ 2-3 మంత్స్ పే చేయలేదు. ఆ తర్వాత మా డాడీ, నా తెలియదు, నాకు ఇట్లా నా సిబిల్ పడ్డం నాకు ఇష్టం లేదని మా డాడీ చేత పే చేయించాను. నేను సెకండ్ టైం మళ్ళీ అడిగితే, లేదు నేను నీ వల్ల చాలా టెన్షన్ తీసుకున్నాను, లేదు అంటే, లేదు నేను మరుసటి రోజే పంపించేస్తాను అంటే, మళ్ళీ 1,00,000 మొత్తం వాడేసుకున్నాడు. మళ్ళీ నేను అది మా డాడీ చేతనే కట్టించాను. యాక్చువల్లీ ఐ వాజ్ నాట్ వర్కింగ్. ఫిబ్రవరిలో నేను ఇంటికి వచ్చేసి అప్పుడు నాకు స్టైఫండ్ 3,000 వచ్చేది. రెంట్, రూమ్, నా ఎక్స్పెన్సెస్ కే మొత్తం పోతుంది అనమాట. నా దగ్గర ఉన్న హాఫ్ ఫస్ట్ టైం నేను పే చేసినప్పుడు నా దగ్గర ఉన్న సేవింగ్స్ తో తన క్రెడిట్ కార్డ్ బిల్ పే చేసేసాను. సెకండ్ టైం మా డాడీతోనే కంప్లీట్ గా పే చేసి ఇచ్చాను. నా వరకు అయితే అస్సలకి ఏమి, తను మాత్రం లగ్జరియస్ గా లైక్ డ్రోన్, సమ్ ఇన్ని లాక్స్ పెట్టి డ్రోన్ కొనడం అవ్వచ్చు, కజాక్ నుంచి
నుంచి ఇండియాకి ఆల్మోస్ట్ 50,000 అవుతది అప్ అండ్ డౌన్ అన్నట్లు. చాలా ఫ్రీక్వెంట్ గా వెళ్ళి రావడం, చాలా అంటే చాలా ఖర్చు చేసినట్లే కనిపిస్తాడు. బట్ రియాలిటీలో నేనున్నప్పుడైతే నేను వాళ్ళ ఇంట్లో ఉండిన్నాను కదా, వాళ్ళ ఇంట్లో ఉన్నప్పుడు వాళ్ళ మదర్ కి కాల్ వస్తది దట్ ఆమె ఎక్కడో వర్క్ చేసే చోట ఆ హాస్పిటల్ ఏదో అది సమ్ లీజ్ కి తీసుకొని కట్టిస్తున్నారు. ఆమె ఏదో అక్కడ 3 మంత్స్ నుంచి కరెంట్ బిల్ కట్టట్లేదని వాళ్ళ మదర్ కి కాల్ వస్తది. వాళ్ళ ఇంట్లో ఒక గ్రాసరీస్ కి వాటికి ఒక అబ్బాయిని పెట్టుకున్నారు 10,000. ఆ అబ్బాయికి 2-3 మంత్స్ నుంచి సాలరీ ఇవ్వలేదు. నేను నా నుండి పర్సనల్ గా ఇచ్చాను. మళ్ళీ వాళ్ళ కొడుకు వేస్తే తిరిగి ఇచ్చేయమని చెప్పేసి ఏదో అన్ని చాలా అంటే చాలా పెండింగ్ లాగా, అసలు మనీనే లేదు అనే ఫేజ్ లో నడుస్తున్నట్లు ఉండింది నేను వాళ్ళ ఇంట్లో ఉన్నప్పుడైతే. అండ్ హీ వాజ్ లైక్ నా మనీ మొత్తం నేను క్రెడిట్ కార్డ్ బిల్ కట్టేసి నా దగ్గర మొత్తం లాక్ చేసేసి, అండ్ వాళ్ళ మదర్ చెప్తారు దట్ నీకు ఏం కావాలన్నా తనని అడుగు అన్నట్లు. ప్రతి 50 రూపీస్, 100 రూపీస్, 500 రూపీస్ కూడా కాల్ చేయాలి, తను పే చేయాలి, తను వెయ్యాలి. అట్లా చేశారు. అండ్ మా పేరెంట్స్ కి చెప్తారు అమ్మాయికి మనీ వేయకండి అని, మీరు వేసి చెడగొట్టేస్తారు. ఫినాన్షియల్ స్టేటస్ అయితే నేను కలరా చూడడం అయితే అది, బట్ తను చెప్పుకోవడం. అండ్ వాళ్ళ ఇంట్లో ఒక BMW కార్ ఉంటది. బట్ ఐ డోంట్ నో అవన్నీ ఎలా వస్తాయో, ఎలా ఎలా ఖర్చు పెడతాడో అది నాకు అర్థమయ్యేది కాదు. అంకుల్ వాళ్ళు అందరూ కూర్చోబెట్టుకొని ఇంకా మనం ఏం చేస్తాము, ఇంకా వాళ్ళు మూర్ఖంగా అలా ఉంటే అది ఇది అని నన్ను కన్విన్స్ చేసి నన్ను తీసుకెళ్లారు ఇంకా వాళ్ళ ఇంటికి. నన్ను తీసుకెళ్లి మా పేరెంట్స్ అక్కడ వదిలేసి 1-2 డేస్ మా సిస్టర్ నాతో ఉండి, మా మదర్ వెళ్ళిపోయారు, మా సిస్టర్ నాతో ఉంది. తను కూడా ఒక 2-3 డేస్ ఎక్స్ట్రా ఉండి తను కూడా వెళ్ళిపోయింది. ఆ తర్వాత నేను అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా తను నాతో మాట్లాడలేదు. కానీ మా పేరెంట్స్ కి మాత్రం మీ వైఫ్ మీ ఇంటికి వచ్చిందంటే లవ్ సింబల్ పెట్టడం, వాళ్ళతో చాలా డిఫరెంట్ గా, అంతే ప్రపంచం అందరితో చాలా స్మూత్ గా నైస్ గా ఉండేసరికి నన్ను ఎవ్వరు నమ్మరన్నమాట. నాతో ఇలా ఉన్నాడంటే ఏదో ఏదో ప్రాబ్లం అనుకుంటారు గానీ ఇట్లా ఉండరు. ఇంకా అక్కడ వాళ్ళ ఇంట్లో ఉన్నాను. తర్వాత సడన్ గా వాళ్ళ మదర్ పక్కన హాస్పిటల్లో వేరే డాక్టర్ ఉండేది, ఆమె చనిపోయింది. సో ఆ హాస్పిటల్ లీజ్ కి ఇస్తా అన్నారు. సో అది నేను తీసుకొని నేను రన్ చేయాలి అన్నట్లు నన్ను అడిగింది, రా చూసుకొని వద్దాం అన్నట్టు. నా మైండ్ లో అసలు నేను ఈ రిలేషన్ ని కంటిన్యూ చెయ్యాలా వద్దా, తను వస్తే కూర్చొని మాట్లాడి తేల్చుకుందాం అన్నట్లు మా పేరెంట్స్ కానీ నేను కానీ వెయిట్ చేస్తున్నాం. తను వస్తాడు ఒక డేట్ చెప్పాడు, ఒక 1 వీక్ లో వస్తానన్నాడు. నేను వచ్చేసి వెయిట్ చేయండి, మీ అబ్బాయి వచ్చినప్పుడు వెళ్ళి చూసుకొని వద్దాం ఇద్దరం అంటే, నువ్వు ఇట్లా ప్రతి దానికి నువ్వు ఇట్లా చేసినావు అనుకో ఇట్లానే గొడవలు వచ్చేది. నేను పెద్దదాని ఇంటికి, వాడేంది నీతో మాట్లాడేది, వాడేంది చెప్పేది, నేను చెప్పింది వినాలి, నేను చెప్పింది జరుగుతుంది అని ఆమె ఏదో మాట్లాడింది. నేను సైలెంట్ గానే ఉన్నా. నేను అంకుల్ తో గానీ మా మదర్ తో గానీ చెప్తూ ఉన్నా, ఇలా చెప్తోంది ఇలా ఇలా అని చెప్పేసి. అండ్ వాళ్ళ తమ్ముడు వైఫ్ నాతో మాట్లాడట్లేదు. అండ్ వాళ్ళ మదర్ కూడా నేను చూడడానికి రాలేదని చెప్పేసి మాట్లాడడం మానేసింది. ఐ వాజ్ లైక్ నేను సారీ టు ఇంటరప్ట్ అండ్ ఇట్స్ బీన్ ఆల్మోస్ట్ 1.5 hours. ఒక్కసారి రిమైండ్ చేస్తారు అసలు ఈ మ్యాచ్ ఎలా వచ్చింది? మ్యాట్రిమోనీ ద్వారా వచ్చింది. ఓకే, మీరు రిక్వెస్ట్ పంపించారా? డాక్టర్స్ మ్యాట్రిమోనీలో వాళ్ళే రిక్వెస్ట్ పంపించారు. డాక్టర్స్ మ్యాట్రిమోనీ అని సెపరేట్ ఉంటది డాక్టర్స్ కి. సో ఆ డాక్టర్స్ మ్యాట్రిమోనీలో మ్యాచ్ వచ్చింది. ప్లీజ్ కంటిన్యూ. వాళ్ళ తమ్ముడు అని అన్నారు కదా. వాళ్ళ తమ్ముడు వైఫ్ కూడా నాతో మాట్లాడడం ఆపేశారు. అండ్ వాళ్ళ మదర్ కూడా ఏదో వాళ్ళ మదర్ చెప్పింది నేను వినలేదని చెప్పేసి ఆపేసి, అండ్ వాళ్ళ మదర్ వాళ్ళ అబ్బాయికి కాల్ చేస్తే వాళ్ళ అబ్బాయి మా మామకు కాల్ చేసి హీ ఈస్ కంప్లైనింగ్, తను అసలు మాట వినట్లేదు అది ఇది అని చెప్తుంటే మా మామయ్య వాళ్ళు కూడా చెప్తున్నారు, నువ్వు కాల్ చేసి నువ్వు చెప్పావా అంటే, లేదు నేనైనా మా అమ్మ అయినా ఇద్దరు ఒకటే, నాకు ఒక్కటి రెస్పెక్ట్ ఇస్తా కాదు మా అమ్మకు కూడా ఇవ్వాలి, నేను చాలా బిజీ, నేను మాట్లాడలేను, నేను చెప్పలేను, సో మా అమ్మ చెప్పినా కూడా వినాలి, తను ఎలా మా అమ్మ చెప్తే వినదు అది ఇది అని మాట్లాడుతున్నాడు. మా వాళ్ళు తెంచుకోలేదు కాబట్టి నాతో ఎంతసేపు నేను ఎందుకు మీరు గట్టిగా మాట్లాడరంటే, మనం తెగొట్టుకోవాలనుకున్నప్పుడు గట్టిగా మాట్లాడొచ్చు, కానీ రిలేషన్ కాపాడుకోవాలని అంటే మెల్లిగానే వెళ్ళాలి అన్నట్లు వాళ్ళు అంటే ఇంకా మనకి ఫ్రస్ట్రేషన్ మనకి ఉంటది. నేను ఎంత చెప్పినా నన్ను కంట్రోల్ చేసేవాళ్ళు వాళ్ళు. ఇంకా అబ్బాయి మళ్ళీ నా మీద కంప్లైంట్ చేయడం. ఇంకా వాళ్ళమ్మ మా చెల్లికి కాల్ చేసి మా చెల్లితో చెప్తోంది, ఏంటి మీ అక్క ఇంత పొగరుగా చెప్పింది వినద్దు అంటే, మా చెల్లి కూడా ఇప్పుడు తన ప్రొఫెషన్, తనకి ఒక మాట అడుగుండాలి కదా ఆంటీ, లేదా హస్బెండ్ అండ్ వైఫ్ ఇద్దరు డిస్కస్ చేసుకుంటారు కదా, తను ఏమనింది హస్బెండ్ తో డిస్కస్ చేస్తా అంతే తప్పెట్లా అవుతుంది అన్నట్లు మా చెల్లి కూడా అంటే, ఏంటి నువ్వు కూడా ఇట్లనే ఉన్నావు, రేపు పొద్దున్న నేను కూడా చూస్తాను నువ్వు ఎంత మాత్రం మీ మొగుడుతో ఎట్లా ఉంటావు, మా సైడ్ అంతా ఇంతే, ఇదేంటి భర్త కాదు, అత్త ఏం చెప్తే అదే కుదురుతుంది, అత్త ఏం చెప్తే అదే జరగాలి, ఇట్లా వినకపోతే ఇట్లా కష్టము అది ఇది అని మా చెల్లితో చాలా రూడ్ గా మాట్లాడిందంట. వాళ్ళు నాకు ఇవన్నీ చెప్పేసారు. నాకు ఈ 1 వీక్ నుంచి నాకు యాక్చువల్ బెంగళూరులో జాబ్ వచ్చింది. ఐ వాస్ కంటిన్యూస్లీ ఆస్కింగ్ హిమ్, ఇలా జాబ్ వచ్చింది అని. అది పెండింగ్ లో ఉండింది. ఎప్పుడైతే ఈ గొడవలన్నీ జరిగి నన్ను టార్గెట్ చేసి అక్కడ ఇంట్లో నేను ఒక్కదాన్నే అయ్యి వీళ్ళంతా నా మీద కావాలని అంటే ఇప్పుడు వాళ్ళ టార్గెట్ ఏంటంటే మా ఇంట్లో వాళ్ళకి నాది తప్పు అన్నట్లు వాళ్ళు ప్రూవ్ చేస్తే మా ఇంట్లో వాళ్ళు నన్ను
నన్నొదిలేస్తే ఇంకా వాళ్ళిష్టం. వాళ్ళెట్లా ఆడితే అట్లా ఆడాలి అని. కానీ మా ఇంట్లో వాళ్ళు నన్నే సపోర్ట్ చేసేసరికి ఇంగ వాళ్ళు కంటిన్యూయస్‌గా ఇంగ అదే ప్లాట్స్ వేసుకుంటా వచ్చారు. ఇంక నేను వన్ ఫైన్ డే ఫోన్ స్విచ్ ఆఫ్ చేసేసి బెంగుళూరుకి టికెట్ బుక్ చేసుకొని వచ్చేసాను. జాబ్‌లో జాయిన్ అవుదాం అని జెప్పేసి. అప్పటికి నా దగ్గర అసలు ఏం మనీ లేకుండే. వచ్చిన తర్వాత మా డ్యాడీని ఏదో ఒకటి రిక్వెస్ట్ చేసి అడుగుదామని. కానీ నేను బెంగుళూరు వచ్చిన తర్వాత మా పేరెంట్స్ కూడా సపోర్ట్ చేశారు. బెంగుళూరు వచ్చేసాను అనే దానికి ఇంక అబ్బాయి కాల్ చేసి మా పేరెంట్స్‌తో అలా ఎలా చేస్తది? నేను రెండో పెళ్లి చేసుకుంటాను. నాకింక అవసరం లేదు. రేపు పొద్దుననే నేను మా తమ్ముడి చేత డివోర్స్ పేపర్స్ పంపిస్తాను. సైన్ చేసి నాకిచ్చేసేయండి. అది ఇది అని ఫుల్ గొడవకేసుకున్నాడు. నాకు కాల్స్ చేస్తుండే. ఆ రోజు ఈవినింగ్ నేను మాట్లాడలేదు. మరుసటి రోజు నేను కాల్ రిసీవ్ చేసుకున్నా. నేను మాట్లాడాను. మాట్లాడితే అంతే కంటిన్యూయస్‌లీ "నువ్వు ఎళ్ళిపోవడం తప్పు. నువ్వు ఎళ్ళిపోవడం తప్పు. నువ్వు ఎళ్ళిపోవడం తప్పు." అదొక్కటే అంటూనిన్నారు. నాకెంత టార్చర్ పెట్టారో అది తను మాట్లాడట్లేదు. "అసలు నీ ప్రాబ్లమ్ ఏంటి? అసలు ఈ గొడవంతా ఎందుకొచ్చింది" అంటే, "నేను వద్దన్నా గూడా నువ్వు మీ ఇంటికెళ్ళావు. ఆ 2 డేస్ నేను ఇంటికెళ్ళేసొస్తాను" అనే దాంతో హి ఈస్ నాట్ ఓకే విత్ ఇట్. అండ్ దాని వల్ల ఇదంతా జరిగింది. దాని వల్లనే ప్రాబ్లమ్ అన్నట్లు తనైతే మాట్లాడతాడు. ఇంకా బెంగుళూరొచ్చిన తర్వాత కొంచెం గ్యాపొచ్చింది. తర్వాత గూడా డిస్కషన్స్ తర్వాత ఒక 4, 5 డేస్ 1 వీకేమో మా ఇంటికి నోటీస్ పంపించాడన్నమాట. లాయర్ నోటీస్. విచ్ నోటీస్? లాయర్ నోటీస్. ఓహ్! లాయర్ నోట్. ఓకే. కంప్లీట్‌లీ అపోజిట్ స్టోరీ. లైక్ నేను తనని దూరం పెట్టాను. తను ఎంతో ఆశలతో ఉన్నాడు మ్యారేజ్ మీద. నేను ఆశల్ని చంపేసానన్నట్టు. నేను వాళ్ళ మదర్‌ని టార్చర్ పెట్టానన్నట్టు. నేను బెంగుళూరు లగ్జరీ లైఫ్ కోసం నేను ఇల్లొదిలేసి వచ్చేసాను అని ఇలాంటి పాయింట్స్ పెట్టి అండ్ తను పెళ్ళికి ఖర్చు పెట్టాడు. సో, మేము 1 క్రోర్ కంపెన్సేషన్ ఇవ్వాలి అన్నట్లు లాయర్ నోటీస్ పంపించాడు. హుహు. ఓకే. పంపించాడు. తర్వాత మరుసటి రోజు మళ్ళీ కాల్ చేసి, "అది ఊరికే పంపించాను. నువ్వొచ్చేస్తావు" అన్నట్లు. "లేదు నువ్వొచ్చేసేయి మళ్ళీ." సైకలాజికల్ ప్రాబ్లమ్ ఎవరికుందో లిటరల్లీ అర్థం కాలేదు. అండ్ అదంతా ఫాల్స్‌గా ఊరికే పంపించాను. నువ్వొస్తావని చెప్పేసి. అంటే, లేదు మనకు సెట్ అవ్వదు. ఇదంతా కుదిరే పని గాదు. అది ఇది అని చెప్పాను. సరే అయితే ఒకసారి కలుద్దాము అన్నట్లు చెప్తే తనొచ్చేసి యాక్చువల్లీ బెంగుళూరులో నేను అప్పుడు ఒక బనశంకరి అలా ఉంటే తను వైట్ ఫీల్డ్‌లో కలుద్దాము అన్నట్లన్నాడు. లేదు నువ్వు ఇక్కడికే రా అంటే, లేదు నాకక్కడ టైం పడతది. 20 కిలోమీటర్స్ అది ఇది అని చెప్పేసి తను రాలేదు. యాక్చువల్లీ దీనికంటే ముందు తను బెంగుళూరులో ఉన్నాడని నేను కలుద్దామని చెప్పేసి నేను వెళ్తే ఈస్ లైక్ ఏదైనా మా ఇంటికొచ్చి మా అమ్మతో మాట్లాడు. నేను గాదు. ఏదైనా మా అమ్మ చేతిలోనే ఉంది అని చెప్పాడు. తను ఏ డెసిషన్ తీసుకోడు. తన చేతిలో ఏం లేదు. మొత్తం నేను వాళ్ళ అమ్మతోనే మాట్లాడాలి అని. తర్వాత ఇది జరిగిన తర్వాత వాళ్ళ కొలీగ్ వాళ్ళకి నేను ఒకసారి కాల్ చేసింటి. తనది ఇప్పుడు మేము లీగల్ గా ప్రొసీడ్ అవ్వాలన్నా వాళ్ళ ఇంటి అడ్రస్ అవ్వచ్చు. తనది ఆధార్ కార్డ్ గాని, పాస్‌పోర్ట్ గాని ఏమన్నా వాళ్ళ దగ్గర ఉంటాయేమో అన్నట్లు అప్రోచ్ అయినప్పుడు ఇట్లా మేము సెపరేట్ అవుతున్నాం అది ఇది అని చెప్పినప్పుడు ఇంకా వాళ్ళు ఓపెన్ అప్ అయ్యారు దట్ ఆ అబ్బాయి ఎప్పుడైతే ఈ బెస్ట్ ఫ్రెండ్ తో కజాకిస్తాన్ లో కలిసి ఉన్నప్పుడు ఎవ్రీబడీ ఈస్ లైక్ వాళ్ళిద్దరు ఏమన్నా గేసా ఇదే మాటలే. ఎందుకంటే అబ్బాయి మీద అంటే అంత లవ్ చూపించినట్లు అబ్బాయి తినాలి, అబ్బాయికి ఏదో స్టొమక్ పెయిన్ వస్తే పరిగెత్తడం, ఆ అబ్బాయి ఏదో బాత్రూమ్ క్లీన్ గా లేదంటే తినే వెళ్లి బాత్రూమ్ కడిగాడంట. అండ్ తన కాళ్ళు పట్టడం అవ్వచ్చు, ఎవ్రీథింగ్. అంటే వాళ్ళ ఇద్దరు ఉండడం బాండింగ్ అక్కడ ఎవ్రీబడీ యూస్ టు టెల్ ఇలా తినేమన్నా గేనా అని అనుకునే వాళ్ళు. బట్ మేము ఎవరో అవుట్ సైడర్స్, ఏదైనా వాళ్ళ వైఫ్ కి తెలుస్తది కదా అన్నట్లు మేము సైలెంట్ అయిపోయాము అన్నట్లు వాళ్ళు చెప్పారు. అండ్ ఈ ప్రాపర్టీస్ విషయం అవ్వచ్చు. అప్పుడు వాళ్ళు చెప్పడం నాకేంటంటే హీ రన్స్ లైక్ ఏ కన్సల్టెన్సీ అన్నమాట. అంటే ఇప్పుడు నీట్ రాసి ఫెయిల్ అయిన వాళ్ళు ఇండియాలో ఎంబీబీఎస్ సీట్ రాని వాళ్ళు అబ్రాడ్ కంట్రీస్ లో మనీ పే చేసి చదువుకోవచ్చు అన్నమాట. సో దట్ ఈయన కజాకిస్తాన్ మెడికల్ కాలేజ్ లో ఉన్నాడు కదా. సో ఇక్కడ ఇండియాలో స్టూడెంట్స్ ని కజాక్ లో జాయిన్ చేపిస్తాము అన్నట్లు వీళ్ళు కమిషన్ గా తీసుకొని జాయిన్ చేపిస్తారు. జాయిన్ చేపించిన తర్వాత అక్కడ కాలేజ్ ఫీజ్ అన్నట్టు కంపెనీ అకౌంట్ ఉంటది. తను ఖర్చు పెట్టింది మొత్తం ఆ స్టూడెంట్స్ లైక్ 10 స్టూడెంట్స్ ఒక్కొక్క 10 lakhs అట్లా వేయడం ఆ కంపెనీ అకౌంట్ మొత్తం మనీ వాడేశాడు అన్న. సో తనకి మనీ అది మొత్తం కూడా స్టూడెంట్స్ వాళ్ళ ఫీజెస్ కోసం, వాళ్ళ ఎగ్జామ్స్ కోసం, వాళ్ళకి
పే చేయాల్సింది, కంపెనీ నుండి పే చేయాల్సింది తిను మొత్తం తిన పర్సనల్ వాటికి వాడేసుకొని స్టూడెంట్స్ కి మళ్ళీ వాళ్ళు ఇప్పుడు ఈ సెమ్ కల్లా పే చేయకపోతే వాళ్ళని డిబార్ చేస్తాము అని అంటే వాళ్ళు మళ్ళీ రిటర్న్ ఒక్కొక్కరు ఇంకా 6 lakhs 7 lakhs అన్నట్లు వాళ్ళు మళ్ళీ పే చేసుకొని ఇంకా తిన కోసం వెయిట్ చేస్తున్నారు టు రీపే బ్యాక్. That's how he got the money for Dubai ఆ! then. ఎగ్జాక్ట్‌లీ. నాకప్పుడు తెలిసిందనమాట. అండ్ వన్ ఆఫ్ ద స్టూడెంట్ గూడా నన్ను ఇన్‌స్టాగ్రామ్‌లో అప్రోచ్ అయ్యారు. దట్ మీరు వైఫ్ కదా! అంటే తను అసలు ఇన్‌స్టాగ్రామ్ అవ్వచ్చు, సోషల్ మీడియా అవ్వచ్చు ఎక్కడ ఉండడు. అండ్ ఎక్కడ మావి పోస్ట్ చెయ్యడు. వాళ్ళ ఫ్రెండ్‌తో పోస్ట్ చేసుకుంటాడు. సింగిల్‌గా పోస్ట్ చేసుకుంటాడు. సమ్‌హౌ స్టార్టింగ్ ఆఫ్ ద మ్యారేజ్‌లో ఒక్క ఫోటో పోస్ట్ చేసున్నాడు. దాంట్లో నన్ను చూసి వాళ్ళు నన్ను అప్రోచ్ అయ్యారు. దట్ మీరు చెప్పండి, మీరు ఫ్యామిలీ గదా! కనీసం మేము సూసైడ్ చేసుకునే అందరికి మనీ ఉండదు. నేనింక సూసైడ్ చేసుకుంటాను. నాకు ఇట్లా ఆల్రెడీ అమ్మాయిని తీసేసారంట ఆల్మోస్ట్. ఈ ఫీజ్ కట్టాక తను 1 ఇయర్ అక్కడ చేసి, డిబార్ చేసేసి, కాలేజ్ నుంచి తీసేసి, ఇప్పుడు ఆ మనీ కనీసం మనీ లేదు. ఇక్కడ నా కెరీర్ పోయింది. కనీసం మనీ వస్తే ఇంకో చోట నేను జాయిన్ అయ్యి మళ్ళీ ఫ్రెష్‌గా స్టార్ట్ చేసుకుంటానన్నట్లు అమ్మాయి నన్ను అప్రోచ్ అయింది. ఐ వాస్ లైక్ నాకు జరిగిన అన్యాయంకి నేను ఫైట్ చేస్తున్నాను. నేను చేయగలిగింది చేస్తాను అన్నట్లు నేను వాళ్ళకి చెప్పాను. అండ్ వాళ్ళు నాకు అన్ని ప్రూఫ్స్‌తో స్క్రీన్ షాట్స్, మనీ ట్రాన్సాక్షన్స్, వాట్సాప్ చాట్ అవన్నీ కూడా పంపించారు. అండ్ వాళ్ళు తనతో పాటు ఎవరెవరికి స్టూడెంట్స్‌కి ఇలా ఇవ్వాలి, ఇలా ఇష్యూస్ ఉన్నాయి. వాళ్ళ నేమ్స్ పెట్టారు కానీ వాళ్ళందరూ కాంటాక్ట్ అయితే అవ్వలేదు. ఇట్స్ లైక్ ఇంత ఫ్రాడ్ అని ఇవన్నీ అయినప్పుడు ఇలా తెలిసిందనమాట. అండ్ వాళ్ళ కొలీగ్స్ చెప్పడం ఇప్పుడు నేను స్టార్టింగ్ నుంచి ఆ డౌట్స్ లేకుండే. బట్ ఆ గ్యాప్స్ అంతా ఫిల్ చేసి ఆ మాల్దీవ్స్ లో కూడా ఆ అబ్బాయిని కలవడానికి వెళ్ళాడు. ఆ రోజు కూడా మేము ఎవ్వరం రామని చెప్పినా కూడా తను వినిపించుకోలేదు. ఆ అబ్బాయి కోసమే మమ్మల్ని ఎక్స్ట్రాగా తీసుకొని వచ్చాడు కానీ మెయిన్ ఇంటెన్షన్ అయితే ఆ అబ్బాయి కోసమే అన్నట్లు వాళ్ళు. ఇంకొక Wow. విషయం కూడా ఏంటంటే నేను ఇంటి నుండి బయటకు వచ్చి మేము సపరేట్ అయిపోయాం కదా. సపరేట్ అయిపోయిన తర్వాత రీసెంట్ గా వాళ్ళ కొలీగ్స్ తో మాట్లాడినప్పుడు వాళ్ళు చెప్పడం ఏంటంటే వాళ్ళ బెస్ట్ ఫ్రెండ్ తో మాట్లాడుతున్నాడు, ప్రతిరోజు మెసేజ్ చేస్తున్నాడు, ప్లీజ్ టాక్ అని చెప్పేసి అని వాళ్ళ బెస్ట్ ఫ్రెండ్ కోసం ట్రై చేస్తున్నాడు అని చెప్పారు. అండ్ ఇప్పుడు రీసెంట్ గా ఏంటంటే ఆ అబ్బాయితోనే కలుస్తున్నాడు. ఆ అబ్బాయితో కలిసి స్టేటస్లు పెడుతున్నాడు. ఓన్లీ మా ఫ్యామిలీకి మాత్రం కనిపించేలాగా ఆ అబ్బాయి ఈ అబ్బాయి ఇద్దరు స్టేటస్లు పెట్టి నో నెగటివ్ పీపుల్ కెన్ కమ్ బిట్వీన్ అస్ టు బ్రేక్ అవర్ బాండ్ అన్నట్టు. Sorry, only మా రిలేటివ్స్ అంటే ఓన్లీ మీ మా రిలేటివ్స్ మమ్మీ, అంటున్నారా? డాడీ, మా చెల్లి, నేను. మాకు మాత్రమే Look, ఆ స్టేటస్‌లు కనిపిస్తాయి. లైక్ వీళ్ళ కొలీగ్‌ని అడిగితే మీకేమన్నా స్టేటస్ కనిపించిందా అంటే లేదంటారు వాళ్ళు. లుక్ ఎట్ దేర్ గట్స్. అంటే ఆళ్ళ బెస్ట్ ఫ్రెండ్ మీకు అబద్ధం చెప్పాడా అప్పుడు? మా పేరెంట్స్ ఏమంటారంటే ఇద్దరు కలిసి గేమ్ ఆడిండొచ్చు అన్నట్టు. నన్ను వదిలించుకోవాలి అని. బట్ వై దిస్ అండ్ ఆల్ ఎందుకు? లైక్ సొసైటీ కోసం నేను ఒక పెళ్లి చేసుకొని అది వర్కౌట్ అవ్వలేదు కాబట్టి నేను సింగిల్ గా ఉండిపోయానని చూపించుకోవడానికా? లేదు. అండ్ ఎవ్రీ టైమ్ వి నో దట్ వీళ్ళు అబ్రాడ్ లోనే ఉండడానికి రీజన్ ఈ సొసైటీని ఫేస్ చేయలేక. తన ప్లాన్ ఎలా ఉండిందంటే నేను వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంట్లో ఉండి అదే వాళ్ళ అమ్మ చెప్పినట్లు పక్కన ఒక క్లినిక్ లో నేను హాస్పిటల్ వర్క్ చేసుకుంటూ వాళ్ళ ఇంట్లో ఉంటూ అతనేమో అబ్రాడ్ బిజినెస్ అని చెప్పేసి బయట ఉంటాడు. అప్పుడప్పుడు ఇంటికి వచ్చి వెళ్ళడం. ఇలా తన లైఫ్ ఊహించుకున్నాడు. దట్ హీ చూస్ ఫ్రమ్ మై మిడిల్ క్లాస్. మేము మిడిల్ క్లాస్ కాబట్టి మమ్మల్ని చూస్ చేసుకుంది. మేము మాట్లాడము. అంటే ఇప్పుడు నా కేసులో చూసుకున్నా ఇన్ని సార్లు ఎందుకు మళ్ళీ మళ్ళీ ఛాన్స్ ఇచ్చావు, ఎందుకు మళ్ళీ మళ్ళీ అనే క్వశ్చన్ వస్తది. వెంటనే మ్యారేజ్ నుంచి మేము బయటకు వచ్చేయలేం కాబట్టి అందుకు చూస్ చేసుకున్నాడా అనేది అస్సలకి అర్థం కాదు. బట్ వై మీ అనే క్వశ్చన్ నాకు ఎప్పటికీ ఉంటది అసలు. టోటలీ అండర్‌స్టాండ్ అండి. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఇప్పుడు డివోర్స్ ప్రొసీడింగ్స్ లాస్ట్‌గా ఎవరు స్టార్ట్ చేశారు? తను పెట్టిన కేస్‌ని నేనే మీరు స్టార్ట్ కంటిన్యూ చేశాను. తను ఓకే. తను లాయర్ నుంచి లాయర్ పెట్టారు. నోటీస్ పెట్టించారు. కానీ కోర్టులో కేసు మేమే వేసాము. సో, బిట్వీన్ ఆ లాయర్ నోటీస్ వచ్చింది. వచ్చిన తర్వాత లేదు నేను ఇంటికొస్తామని ఇదంతా చేశాను అని చెప్పి ఆ తర్వాత మీరు బెంగుళూరు వైట్ ఫీల్డ్ ఈ మీటింగ్ ఉంది కదా! అక్కడి హ్మ్. నుంచి అసలు ఈ డివోర్స్ అది ప్రొసీడింగ్స్ మీరు మీటింగ్ ఈ మధ్యలో ఏం జరిగింది? అక్కడ మీటింగ్ అంటే ఒకసారి కలుద్దామని చెప్పినాం. ఒక బేకరీలో ఒక 1 అవర్ ఏమో మాట్లాడాడు. మాట్లాడినంత సేపు చూడు ప్రపంచంలో నేను ఎక్కడికెళ్ళి ఎవరిని అడిగినా నీదే తప్పు అంటున్నారు అని అన్నాడు నాతో. నువ్వేం చెప్పుంటావు? ఇక్కడ ఒక మగాడు అనేవాడు ఫ్యామిలీ కోసం బయట ఉండి కష్టపడుతుంటే ఒక వైఫ్ అయిండు అర్థం చేసుకోకుండా ఇంట్లో నుంచి వెళ్ళిపోయింది అంటే అంతే కదా జరిగింది, ఇంకేం జరిగింది అంటున్నాడు. నేను ఇల్లు వదిలేసి రావడం అదొకటే తప్పు అన్నట్లే మాట్లాడాడు. అండ్ హీ టోల్డ్ మెనీ థింగ్స్ దట్ నేను యాక్చువల్లీ పెళ్లి రోజు నా ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ మెసేజ్ చేసింది. నేను ఆ రోజు పెళ్లి చేసుకొని ఉండకూడదు. బట్ ఒక అమ్మాయి జీవితం నాశనం అయిపోతుంది అన్నట్టు నిన్ను చేసుకున్నాను. నన్ను ఇంత బాగా చూసుకునే వాళ్ళు యాక్చువల్లీ ఏంటంటే ఎప్పుడైతే వాళ్ళ ఫ్రెండ్ నాతో మాట్లాడి నేను ఎప్పుడైతే కన్ఫెస్ చేశానో ఎందుకు నువ్వు తనతో క్లోజ్ ఉంటావు, ఎందుకు కిస్ చేసావన్నాడు, ఇట్లా అన్నాడు అంటే ఓ తను అలా అన్నాడా
కదా! తనంతా ఊరికే అలా అంటాడు. ఐ కెన్ అండర్‌స్టాండ్. నా ఫ్రెండ్‌కి కోపం వచ్చినప్పుడు ఇలానే చేస్తాడులే. నాకు బాండింగ్ ఉంది. నేను తనతో ట్రావెల్ చేశాను. తను ఇలా ఊరికే చెప్పడానికి చాలా క్యాజుయల్‌గా తీసుకున్నాడు. ఎవ్వరైనా ఒక అబ్బాయి నిన్ను గే అని సస్పెక్ట్ చేస్తున్నాము అని అంటే ఇంత క్యాజుయల్‌గా తీసుకుంటారని నాకు అది కూడా చాలా షాక్. నేను అది డైరెక్ట్‌గా కన్ఫెస్ చేసినప్పుడు కూడా హి ఈస్ లైక్ తన కోపంలో ఏదో అనేసాడు. నేను అర్థం చేసుకోగలను. అప్పుడు మాట్లాడేసి వెళ్ళాడు. ఏమని "నువ్వు అర్థం చేసుకొని ఇంటికి వస్తావని వెయిట్ చేస్తాను" అని చెప్పేసి వెళ్ళాడు. దెన్ ఐ వాస్ లైక్ మా పేరెంట్స్‌తో మా సిస్టర్‌తో డిస్కస్ చేసినప్పుడు ఫస్ట్ ఒక 1 వీక్ అన్నా 10 డేస్ అన్నా మాట్లాడు. మంచిగానే అనిపిస్తే ఎళ్ళు. ఇమ్మీడియేట్‌గా డెసిషన్ తీసుకొని ఇప్పుడు నువ్వు ఉన్నది కూడా పోగొట్టుకునేసి ఎళ్ళిపోతే మళ్ళీ వెనక్కి తీసుకురావడం కష్టమవుతది అన్నట్లు అంటే, ఆ టైంలో మళ్ళీ మరుసటి రోజు నేను థాయిలాండ్ ఎళ్తున్నాను. నిన్ను అడిగి వెళ్దాము అన్నట్టు మళ్ళీ నాకు చెప్పే ఎళ్లి థాయిలాండ్ టు బెంగుళూరుకి రిటర్న్ వచ్చి, మళ్ళీ బెంగుళూరు నుంచి ఇంటికెళ్ళిపోయి, ఇంటికెళ్ళిన తర్వాత నాకు ఉందామనిపించింది. కానీ నాకు బాడీ పెయిన్స్ నీ దగ్గరికి అంటే ఆ తర్వాత కూడా నాతో కలవడానికి గాని, ఉండడానికి గాని అవి ఏమీ ట్రై చెయ్యట్లేదు. అండ్ ఓకే. 2 డేస్ తర్వాత థర్డ్ డేనే ఏం చెప్పాడంటే, "అసలు నువ్వు ఇంటికొస్తున్నావా లేదా? ఇది చాలా సీరియస్ విషయము. మా ఇంట్లో వాళ్ళ దగ్గర నా పరువు పోతోంది. మా అమ్మ వాళ్ళు అడుగుతున్నారు. ఇంటికొస్తావా లేదా?" అన్నట్లు సీరియస్‌గా అడిగి నాకు 1 మంత్ అన్న టైం కావాలి అన్నట్లు అంటే జీవితాంతం టైం తీసుకున్నట్లు హి స్టాప్డ్ టాకింగ్. ఐ వాస్ లైక్ ఇంగ అప్పటికే లాయర్‌తో గూడా మాట్లాడి తర్వాత మళ్ళీ నేను మళ్ళీ ఒకసారి చూడాలనుకుంటున్నానంటే ఆయన గూడా చాలా ఫూలిష్ డెసిషన్ అన్నట్లు అన్నాడు. యాక్చువల్లీ నేను చెప్పాలంటే నేను లాయర్‌తో మాట్లాడిన తర్వాత నాకు ఇంకొంచెం క్లారిటీ వచ్చింది దట్ మొత్తం నేను స్టోరీ పార్ట్స్ చెప్పినప్పుడు లాయర్ చెప్పాడు దట్ ఇలాంటి కేసెస్ నేను చాలా చూసాను. వీళ్ళ మైండ్ సెట్ ఎలా ఉంటదంటే ఇక్కడ ప్రేమ చూపిస్తే దగ్గర అవ్వాల్సొస్తదేమో, మంచిగా ఉంటే దగ్గర అవ్వాల్సొస్తదేమో, నైట్ గురించి వాళ్ళు మార్నింగ్ లేవంగానే ఆలోచించి మీతో ఒక గొడవ ఏసేసుకొని రూడ్‌గా బిహేవ్ చేస్తే ఛీ అని మీరే దూరం పెట్టేస్తారు అనే కాన్సెప్ట్‌తో వీళ్ళు రన్ అవుతూ ఉంటారు. అండ్ వీళ్ళ ఈగోస్‌ని టచ్ చేస్తే వీళ్ళసలు ఊరుకోరు. అంటే నేననడం ఒకవేళ లిటరల్లీ తను యాక్ట్ చేసి మంచిగా ఉండి కూడా ఖచ్చితంగా నాతో మంచిగా ఉండింటే నేను ఖచ్చితంగా వాళ్ళ ఇంట్లో నిజంగానే హౌస్ వైఫ్ లాగా వాళ్ళకి వర్క్ చేసుకుంటూ, వాళ్ళకి సేవలు చేసుకుంటూ నా లైఫ్ లాంగ్ ఉండిపోయేదాన్నేమో. బట్ అలా కూడా ఎందుకు చేయలేదంటే మధ్యలో వాళ్ళ ఈగోస్‌ని పోక్ చేస్తే వాళ్ళ రియాలిటీ బయటకొచ్చేసి వాళ్ళు యాంగర్‌ని గాని, వీటిని గాని కంట్రోల్ చేసుకోలేరు. ఇలాంటి కేసెస్ ఇలానే చేస్తారు అని ఆయన లిటరల్లీ ఇది ఎప్పటికి వర్కౌట్ అవ్వదు. ఫస్ట్ నుంచి నువ్వు చెప్పిన ఆ ప్యాటర్న్ అయితే సేమ్ గొడవ పడ్డాము. ఆ గొడవ వల్ల దూరం పెట్టడము. నీ వల్ల గొడవ అయిందన్నట్టు గిల్టీ ఫీలింగ్ తెప్పేయడము. ఈ ప్యాటర్నే అలా ఉంటది. థాంక్ గాడ్ దట్ హి డిడ్ంట్ బికమ్ అగ్రెసివ్ ఇప్పటిదాకా అన్నట్లు పడనమాట లాయర్ గూడా. అప్పుడు ఇంకా మీరు రియలైజ్ అయ్యి ఇంకా మీరే కేస్ పెట్టారా? అవును. ఓకే. ఏమన్నా చార్జెస్ ఫైల్ చేసారా? ప్రస్తుతానికి యాక్చువల్లీ ఏంటంటే, ఈ గోల్డ్ అవ్వచ్చు, కట్నం అవ్వచ్చు, గోల్డ్ మొత్తం వాళ్ళ దగ్గరే ఉంది అని చెప్పేసి లాయర్ వచ్చేసి మనం మ్యూచువల్ వెళ్ళిపోవచ్చు గోల్డ్ ఇచ్చేస్తే అన్నట్లు. నేనైతే ఎప్పుడైతే ఈ స్టూడెంట్స్ అమౌంట్‌ని తను ఖర్చు పెట్టాడు అని తెలిసిందో, 1 రూపీ కూడా తన దగ్గర నుంచి ఏం తీసుకోవద్దు. బట్ మా డాడీ చిన్నప్పటి నుంచి కష్టపడి సంపాదించిండే గోల్డ్ ఇవి మాత్రం వదులుకోకూడదు. మా పేరెంట్స్ అయితే అవి కూడా వద్దన్నారు. కానీ నేనైతే వాడెవడో లగ్జరీ కోసం నేనెందుకు వదులుకోవాలని నేనైతే ఫైట్ చేస్తా అని చెప్పాను లాయర్‌తో. తనని ఒకసారి అడగమన్నారు. అడిగితే నేనెందుకిస్తాను, నేనివ్వను అన్నట్లు అన్నాడు. అందుకోసం డివోర్స్ కేసు ఫైల్ చేశామన్నమాట. బేసిక్‌లీ ఫస్ట్ మీ దగ్గర ఇంకా ప్రూఫ్ ఉందా ఎంబీబీఎస్ ఫేక్ సర్టిఫికేట్ ఉన్నాయి. డ్యూక్ యూనివర్సిటీది? ఇది నాకు ఫస్ట్ నుంచి నాది డిటెక్టివ్ లాగా పని కాబట్టి ఎవ్రీ టైమ్ ప్రతి ఒక్కటి ప్రూఫ్స్, ప్రతి ఒక్కటి రికార్డింగ్స్ అండ్ వాళ్ళ ఫ్రెండ్ ఏదైతే మాట్లాడాడో వాళ్ళ ఫ్రెండ్ కాన్వర్సేషన్స్ ఆ అబ్బాయి నీ గురించి చెప్పుండేటివన్నీ కాన్వర్సేషన్స్ ప్రతిది కూడా నా దగ్గర ఉండింది. అండ్ ఇంకో థాంక్ గాడ్ విషయం ఏంటంటే తను ఆ డ్యూక్ యూనివర్సిటీ గురించి ఆ ఎక్స్‌ప్లనేషన్స్ ఇవ్వడం ఎవ్రీథింగ్ ఎవ్రీ ప్రూఫ్ నా దగ్గర ఉంది. బేసిక్‌లీ సో, ఎంబీబీఎస్ ఫేక్ సర్టిఫికేట్ ఉంది. రికార్డింగ్స్ ఉన్నాయి. వాళ్ళ ఫ్రెండే తన మీద ఏం చెప్పాడో ఆ రికార్డింగ్ కూడా ఉంది. యెస్. తను డ్యూక్ యూనివర్సిటీ ఫేక్ ఎక్స్‌ప్లనేషనో ఆర్ ఏ ఎక్స్‌ప్లనేషనో అదుంది. అండ్ మిమ్మల్ని నో డౌట్ దేర్ హస్ బీన్ ఎ లాట్ ఆఫ్ మెంటల్ హరాస్మెంట్. మానిప్యులేట్ చాలా చేస్తూ ఏదో ఫిజికల్ హరాస్మెంట్ కూడా ఉంది. ఎగ్జాక్ట్‌లీ. ఫిజికల్ అబ్యూస్ ఉంది. మీ దగ్గర మనీ తీసుకున్నారు. బేసిక్‌లీ క్రెడిట్ కార్డ్ వాడేసి ఐయామ్ అస్యూమింగ్ హి నెవర్ పెయిడ్ యూ బ్యాక్. యెస్. యాహ్! హి నెవర్ పెయిడ్. మనీ తీసుకున్నారు. అసలు ఈ అబ్బాయి కాకపోతే మేబీ మీరు ఇంకొకళ్ళని పెళ్లి చేసుకొని ఇప్పుడు హ్యాపీగా ఉండేవారేమో. యువర్ ఫ్యామిలీ వెంట్ త్రూ ఎ లాట్. అసలు అవునా? చాలా టార్చర్. ఒక్క మనిషి వల్ల, ఒక్క రాంగ్ స్టెప్ అండ్ ఒక్క పెళ్లి వల్ల ఇంత అవుతదని అస్సలకి అనుకోలేదు. ఎగ్జాక్ట్‌లీ. మీరెంత గో త్రూ అయ్యుంటారు. మీ ఫ్యామిలీ ఎంత గో త్రూ అయ్యుంటారు. అండ్ ఇంకొక
ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే, మధ్యలో పెళ్ళికి ముందు తను నాకు కాల్ చేసి ఎమోషనల్‌గా ఏడ్చాడన్నమాట. ఇట్స్ లైక్ మాకు మా నాన్నకి ఏదో ఒక చిన్న గొడవ అయింది. ఆల్ ఆఫ్ ఎ సడెన్ ఇది అంటే కొంచెం కష్టం. కొంచెం టైం తీసుకొని కల్పిస్తాను అన్నట్లు. నేను గూడా ఇంకా మా పేరెంట్స్‌ని గూడా ఎక్కువ తనని ఫోర్స్ చేయకండి. ఎవరికైనా బాధగుంటది గదా! అన్నట్లు వదిలేసినాం. నేను ఎప్పుడైతే ఈ బెంగుళూరు వద్దామని డిసైడ్ అయ్యానో నాకు చూపించేవాళ్ళు. ఇక్కడ మీరు ట్విస్ట్ చూడాలి. యాక్చువల్లీ నేను అక్కడ వాళ్ళ లోపల ఎళ్ళాను. అంటే నేను యాక్చువల్లీ బయట బోర్డ్ నంబర్ చూసి కాల్ చేసి నేను ఒక పేషెంట్ నాకు ప్రాబ్లమ్ ఉందన్నట్టు అపాయింట్‌మెంట్ తీసుకున్నా. ఎళ్ళాను. ఎళ్లి వాళ్ళ ఫాదర్‌తో మాట్లాడితే ఈస్ లైక్ నోవేర్ టెల్లింగ్ వీళ్ళసలు ఎవరో గూడా తెలీదన్నట్లు మాట్లాడాడు. నేనెవరో ఆయనకైతే పక్కా తెలీదు. నా ఫేస్ తెలీదు. నేనెవరో తెలీదు. అండ్ నేను చెప్పాను నేను డాక్టర్. ఇట్లా ఎండీ మెడిసిన్ చేశాను. నేను ఇట్లా బెంగుళూరులో వర్క్ చేస్తానంటే ఆయనేమన్నాడంటే